5 ఏళ్ల క్రితం గంగింట్లో ఎదురైన అదే సమస్య ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉందని ఏ నమ్మకంతో చెప్తున్నారు సిద్ధాంత్ గారు? ఆ ఇంట్లో మానసిక రోగైన గంగని ఈశ్వర్ గారు బాగు చేసినప్పుడు చంద్రముఖి గది తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ రోజు చంద్రముఖి ఓ సర్పరూపంలో ఆ గదిని వదిలి వెళ్ళినట్టు నా జ్ఞాన దృష్టిలో తెలిసింది. అలా అయితే మీ జ్ఞాన దృష్టిని కొంచెం ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఆ పాము ఎక్కడుందో ఏం చేస్తుందో కనిపెట్టి చెప్పారనుకోండి, ఆ పావును పట్టేద్దాం, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీలాంటి మానసిక వైద్యులకి మాలాంటి సిద్ధాంతుల మాటలు ఎగతాళిగానే ఉంటాయిలేండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో గంగ చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్ళింది, కానీ ఈ ఇంట్లో చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ వచ్చింది. మీరు చెప్పినట్టు చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ ఈ ఇంటికి ఎందుకు రావాలి? మా గురు ఈశ్వర్ గారి ఇంటికి వెళ్ళొచ్చుగా, లేదా నా ఇంటికి రావచ్చుగా. డాక్టర్, ఈ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. ముందు ఈ ఇంట్లో చంద్రముఖి ఏ అమ్మాయిని ఆవహించిందో మీరు కనిపెట్టండి. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది నేను నిర్ణయిస్తాను. ఆర్పండి! మంటలు! శంకర్రావు గారు, ఆర్పండి! తీయండి, తలుపులు తీయండి! ఆర్పండి! మంటలు! డాక్టర్ గారు, శంకర్రావు గారు, రండి! మంటలు! మంటలు ఆర్పండి! ఆర్పండి! రండి! డాక్టర్ గారు, రండి! ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంధ్రేయులు, సిద్ధాంత్ గారి ఇంట్లో మంటలు ఆర్పండిరా! రండి! రండి! మంటలు ఆర్పండి! డాక్టర్ గారు, రండి! చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే,
కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఈ ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంత్ గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవాళ నేను వదిలేది లేదు. అయితే ఈ ఇంట్లో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది చంద్రముఖి చిత్రపటం ఉన్న ఆ రూమ్లో కాదు, ఇక్కడ. தேடி மஞ்சமே ஞானிட என்னையும் கை தொட தோகையும் தோளின் மேலாட தோளின் மேலாட யாரு யாரது ఎవరు డాక్టర్ అరిచింది? వాళ్ళనే అడగండి. మా పెద్దమ్మాయి గాయత్రి. ఆ రోజు నాతో చనిపోయిందని చెప్పారు. అబద్ధం చెప్పాను. హైదరాబాద్లో డాన్స్ కాంపిటీషన్ జరిగింది. అందులో బహుమతిగా వచ్చిన చంద్రముఖి చిత్రపటాన్ని తీసుకొస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో మా
అల్లుడు మాత్రమే చనిపోయాడు. కట్టుకున్న వాడిని కళ్ళెదురుగానే రక్తపు మడుగులో చూసిన నా కూతురు పిచ్చిదైపోయింది. ఇంటికొచ్చిన మొదటి రోజునే ఇంట్లో ఒకరు మిస్సింగ్ అని చెప్పింది గాయత్రి గురించే. మీ మంచి కోసం, ఈ ఇంటి క్షేమం కోసం వచ్చిన నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? పెద్దమ్మాయి పిచ్చిదని తెలియగానే రెండో అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక జీవితంలో అసలుకి నేను పెళ్లే చేసుకున్నాను మొండికేసింది. మూడో కూతురు జీవితం కూడా అలా కాకూడదనే పెద్దమ్మాయి చనిపోయిందని అబద్ధం చెప్పావు. బ్రతికున్న బిడ్డ చనిపోయిందని ఏ కన్న తల్లైనా చెబుతుందా? ఆ పాపం నేను చేశాను, అందుకే అనుభవిస్తున్నాను. మరి ఆ ఇంట్లో అర్ధరాత్రి నాట్యం చేసేది, పాట పాడేది ఎవరు? గాయత్రి పేరుకు పిచ్చిదే అయినా తను నేర్చుకున్న నాట్యం మాత్రం మర్చిపోలేదు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని నవ్వుతూ, ఏడుస్తూ, ఆడుతూ, పాడుతూ ఆ రోజు రాత్రి నేను అక్కడికి వెళ్ళింది కూడా గాయత్రికి అన్నం తినిపించడానికే. ఒక డాక్టర్గా వీళ్ళ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? ఆ అమ్మాయి ఖచ్చితంగా పిచ్చిదానిలాగే అనిపిస్తుంది. పిచ్చైతే ఏ డాక్టర్ అయినా నయం చేయగలడు. గాయత్రి పిచ్చిది కాదు. చిత్రపటం తీసుకోగానే చంద్రముఖి గాయత్రిని ఆవహించింది. ఆమె భర్త నివాసిని చంపేసింది. కారణం, గుణశేఖరుని తప్ప ఇంకెవరిని చంద్రముఖి తన భర్తగా అంగీకరించదని మీ గురువు ఈశ్వర్ చెప్పుంటారే. సారీ, మీరు రాంగ్ అని నేను నిరూపిస్తాను. తెల్లవారగానే గాయత్రిని ఆలయానికి తీసుకొస్తే గాయత్రిలో చంద్రముఖి ఉందని నేను నిరూపిస్తాను. చూశారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు, పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు, సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మూగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మూగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ కోఇన్సిడెన్స్. ఈ శాస్త్రవేత్తలకు మేవేది చెప్పినా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. చూడండి, జ్ఞానం నుంచి విజ్ఞానం పుట్టింది కానీ విజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టలేదు. రేపు గాయత్రిని మండలంలో కూర్చోబెట్టి ఆమె నోటి వెంట నేను చంద్రముఖినని చెప్పించకపోతే నా పేరు రామచంద్ర సిద్ధాంతే కాదు.